ముందైతే మనకు కావాల్సిన పదార్థాలు చూసేయండి ఫ్రెండ్స్. ఒక ఉల్లిపాయ, ఒక 8 పచ్చిమిర్చి. ఎందుకంటే ఇందులో కారపొడి పూర్తిగా వాడట్లేదు, మొత్తానికి వాడట్లేదు ఫ్రెండ్స్, ఓన్లీ గ్రీన్ చిల్లీ మాత్రమే వాడుతున్నాను. ప్లస్ ఒక 3 టమాటాలు, ఒక 3 రెబ్బల కరివేపాకు, కాసింత ఎల్లిగడ్డ ఓన్లీ, ఒక 5 అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాం కదా ఎల్లిగడ్డలు. తర్వాత మంచిగా నీట్గా కట్ చేసుకొని పెట్టుకున్న తోటకూర. ఇందులోనే ఒక అరకప్పు పెసరపప్పు. ఇప్పుడైతే మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే ముందుగా మన బగోని ఏదైతే ఉందో అది వేడిని చూసుకొని ఒక 2 చెంచాల ఆయిల్, అర చెంచా జీలకర్ర, ఇంకా అర చెంచా ఆవాలు. ఓకే, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి, పచ్చిమిరపకాయలు వాటిని దూరంగా వేయించుకోవాలి. నెక్స్ట్ అలాగే ఉల్లిపాయ, నేను కూడా మా ఆవిడకి హెల్ప్ చేస్తున్నప్పుడే ఇదైతే మా ఆవిడ చేస్తుంది. వెల్లుల్లి రెబ్బలు మనం అయిపోతున్నాం కదా ఫ్రెండ్స్, అవి కూడా ఇందులోనే వేసి మంచిగా కలుపుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇవి మగ్గాలంటే కొద్దిగా టైం పడుతుంది. ఓకే, 5 to 10 సెకండ్స్ మూత వేసి పెట్టుకుంటుంది. ఓకే ఫ్రెండ్స్, మన ఉల్లిపాయ, పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు కరివేపాకు వేసేసుకొని ఒక చెంచాలా 2 చెంచాలా? 1.5 స్పూన్. ఓకే, అలాగే పసుపు, మన ఇంగ్రీడియంట్స్ మొత్తం ఇలా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మనం ఇందులో పచ్చకూర, అదే తోటకూర యాడ్ చేసేసుకున్నాం. మన తోటకూరను వచ్చేసి నీట్గా కడిగేసి పెట్టుకుంటే, ఎందుకంటే ఇవి బయట తీసేటప్పుడు కొద్దిగా బ్యాక్టీరియా లాంటివి ఎక్కువ ఉంటుంది కదా, కొంచెం నీట్గా 1-2 సార్లు నీట్గా కడిగి చేసుకోండి.
ఇలా పూర్తిగా మంచిగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు ఒక 1 మినిట్ ఇలా మూత పెట్టేయండి. మనకు తోటకూర అయితే ఒక్కొక్క ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో పప్పు యాడ్ చేసుకున్నాము. పప్పు వేసుకున్న వెంటనే ఇప్పుడు మన టమాటా ఉన్నది కాబట్టి టమాటా కూడా యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఒక 5 మినిట్స్ ఇలాగే వెయిట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఇవన్నీ మగ్గేంత వరకు మూత పెట్టేసుకోండి ఫ్రెండ్స్. మనం ఒక మధ్యలో ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది అడుగంటే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి మధ్యలో ఒకసారి కలుపుకోండి. టమాటాలు వచ్చేసి టమాటా ఉన్న వాటరు తోటకూరలో ఉన్న వాటర్ వచ్చేసి కలుపుకోండి, లేదంటే అడుగున మాడిపోయే అవకాశం ఉంటుంది. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి. మన టమాటా పూర్తిగా మగ్గేంత వరకు మూతేసి పెట్టేసుకున్నాం. ఓకే అండి, ఇప్పుడైతే టమాటాలో నుంచి మనకు తోటకూర నుంచి వాటర్ అయితే కొద్దిగా బయటకు వచ్చేసాయి. ఇప్పుడు మీకు కొద్దిగా ఇదే కన్సిస్టెన్సీలో కావాలనుకుంటే ఇప్పుడే తీసేసుకోవచ్చు. లేదు మాకు కొద్దిగా వాటర్ లాగా కొద్దిగా గ్రేవీ లాగా కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ముందుగా మన పప్పు ఏదైతే ఉందో అది ఉంటుందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఎస్ ఫ్రెండ్స్, మన కమ్మని తోటకూర పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని వేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే సూపర్గా ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇంత ఈజీగా మన కమ్మని ఈజీ టేస్టీ హెల్తీ రెసిపీ తయారైపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. ఇప్పుడైతే మనం దీన్ని టేస్ట్ చేసి చూద్దాం.